మల్కాజ్గిరి రాజకీయాలు ఒక్కసారి వేడెక్కాయి. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి అనుచరులు బీఆర్ఎస్ కార్పొరేటర్ల పైన దాడి నిన్నంతా కూడా ఇదే వాతావరణం కొనసాగింది. అసలు గొడవ ఎందుకు జరిగింది? మనతో పాటు మల్కాజ్గిరి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తేనే. ముఖ్యంగా మల్కాజ్గిరిలో నిన్న బీఆర్ఎస్ కార్పొరేటర్ల పైన దాడి, అసలు గొడవ ఎందుకు జరిగింది? మొదటి నుంచి ఏం జరిగింది? యాక్చువల్గా నిన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మల్కాజ్గిరికి సంబంధించిన మా అమ్మవారి గుళ్ళలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉండే. అసలు అల్వాళ్ళ ఎందుకు పెట్టిరో అది కూడా ఒక ఫస్ట్ సమాధానం చెప్పాలి. ఎప్పుడు మల్కాజ్గిరిలో ఇక్కడ మన వినాయకుని టెంపుల్లో చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటుండే. నిన్న ప్రత్యేకంగా అల్వాళ్ళ పెట్టడము, అక్కడ వాళ్ళ మనుషుల్ని అరేంజ్ చేసుకొని ఫ్రీ ప్లాన్డ్గా మల్కాజ్గిరి నుండి కొంతమంది నాయకులు వస్తారు, కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్పొరేటర్లు వస్తారు, మాజీ కార్పొరేటర్లు వస్తారు అని ప్లాన్తోనే అక్కడ పెట్టి కావాలని వాంటెడ్లీ మమ్మల్ని టార్గెట్ చేసి అటాక్ చేద్దామన్న ఉద్దేశంతోనే నేను అక్కడ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆడ ఏమైంది, బీర్లా ఐలయ్య గారు విప్గా ఒక ఇన్ఛార్జ్ విప్గా వచ్చి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉండే. దాంట్లో మా ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే మర్రాజశేఖర రెడ్డి గారు ఉండాలి, దాంట్లో సిట్టింగ్ కార్పొరేటర్లు ఉండాలి, అందరూ ఉండాలి. మేము ఎక్స్ కార్పొరేటర్లు కూడా మాకు ఎక్కడ వేదిక మీద మాకు ఉండాలని మేము ఎక్కడ కోరుకోలే. కేవలం గెలిచిన కార్పొరేటర్లు ఏ పార్టీ అన్నా కానీ, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, అందరికీ ఎమ్మెల్యే గారు ప్లస్ బీర్లా ఐలయ్య గారు వాళ్ళు ముఖ్య అతిథులుగా విచ్చేసి చెక్కుల కార్యక్రమం జరగాలి. కానీ నిన్న జరిగింది ఏంది, ఎమ్మెల్యే గారికి సీటు లేదు, మా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లకు సీట్లు లేవు. ఎవరో అనామకులు, అసలు కాంగ్రెస్లో ఇప్పటివరకు ఒక వార్డు మెంబర్గా లేని వ్యక్తులు కూడా స్టేజ్ మీద కుర్చీ చేసుకొని కూర్చొని అక్కడ అజమాయిష్ చేసుడు. మా బీఆర్ఎస్ కార్పొరేటర్లు, లేడీ కార్పొరేటర్స్ పాపం వాళ్ళని ఇష్టం వచ్చినట్టు నూకుకుంటూ అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ వాళ్ళకి సీట్లు లేక వీళ్ళు వచ్చి అనామకులు వచ్చి సీట్ల మీద కూర్చోవడం ఎంత మటుకు సమంజసం? అంటే ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం నేర్పిస్తున్న మహిళల మీద? మహిళలంటే మాకు చాలా గౌరవము, వాళ్ళని మేము ఏదో విధంగా చూసుకుంటాము, మంచి విధంగా చూసుకుంటాము, మహిళలను కోటీశ్వరులను చేస్తా అంటున్న ముఖ్యమంత్రి మరి ఈ విధంగా మల్కాజ్గిరిలో ప్రత్యేకమైన మల్కాజ్గిరిలో ఇలాంటి గొడవలకు ఆస్కారం ఏంది ఇది? అంటే మరి రేవంత్ రెడ్డి గారే మైనంపల్లి హనుమంతరావు గారు చెప్పి మీరు మల్కాజ్గిరిలో ఇష్టం వచ్చినట్టు బీఆర్ఎస్ వాళ్ళని కొట్టండి, ఇష్టం వచ్చేది చేయండి అన్న మరి ఆయనే చెప్తున్నాడా? మళ్ళీ ఇంకోటి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలో 42% బీసీలకు మేము రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్తున్నారు. మరి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని బీసీ నాయకులను కొట్టడం ఏంది? అంటే ఒక ఓసీ నాయకులు, అదర్ క్యాస్ట్ నాయకులు వచ్చి బీసీ నాయకులను కొట్టడం మరి ఎంత మటుకు సమంజసం? మరి ముఖ్యమంత్రి గారే చెప్తున్నారా మరి మైనంపల్లి గారికి ఇంతమందికి అందడు మా ఓడిపోయినోడే ఎమ్మెల్యే అని చెప్తున్నావు? పర్వాలేదు, అది ఏదన్నా ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది, డెవలప్మెంట్ విషయాలలో ఏమైనా ఉంటే డెవలప్మెంట్ చేయి. మైనంపల్లి హనుమంతరావు ఇప్పుడు కూడా చెప్తున్నాం, నీకు డెవలప్మెంట్ మల్కాజ్గిరి డెవలప్మెంట్ కావాలి, మాకు చేయండి. మీ గవర్నమెంట్ మీద ఉన్నది, మీరు ఏమైనా నిజంగానే డెవలప్మెంట్ చేయాలంటే తీసుకురండి, కోట్ల రూపాయలు తీసుకొచ్చి డెవలప్ చేయండి, దాన్ని మేము కూడా అర్చిస్తాం, మీతో పాటు మేము కూడా నిలబడతాం. ఓపెన్గా చెప్తా ఉందాం, మేము చెప్తున్నాం, మా ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు. ఇవాళ నిన్న మా ఎమ్మెల్యే గారే చెప్పారు, మా మల్కాజ్గిరిలో పెద్ద ఎత్తున బోనాల జాతరలు బాగా జరుగుతాయి. కేవలం 200 చిల్లర గుళ్ళు ఉంటే 69 లక్షల రూపాయల ఫండ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. దాని ప్రత్యేకంగా మన మంత్రి, ఎండోన్మెంట్ మంత్రి మన వరంగల్ కొండ సురేఖ గారిని కూడా కలిసి ప్రత్యేకంగా మాకు తక్కువ వస్తుందమ్మా, ఇక్కడ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి ఎక్కువ అవుతున్నాయి, మన ముషాబాద్ ఇంకా కొన్ని వేరే కాన్స్టిట్యున్సీలు కానీ పెద్ద ఎత్తున పోతున్నాయి, మాకు కూడా కొన్ని పెంచాలి, ఎందుకంటే మా గుళ్ళ దగ్గర పెద్ద రంగమిక గుళ్ళు ఉన్నాయి, పెద్ద ఎత్తున జరిగేది, కొన్ని వేల మంది పాల్పంచుకున్న గుళ్ళు ఉన్నాయి, అవిట్లకు పెంచాలని కూడా వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా మల్కాజ్గిరి చౌరస్తాలో అమ్మవారి గుడి ఉంటుంది. అమ్మవారి గుడికి కూడా కేవలం 2,20,000 రూపాయలు టీఆర్ఎస్ ఫస్ట్ ₹1,00,000 ఉంటే మా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేమే అప్పుడు కొట్లాడి 2,20,000 రూపాయలు ఇవాళ మేము ప్రతి ఏడాది చెక్కులు తీసుకురావడం జరుగుతుంది. కానీ అవి కూడా సరిపోతున్నావు, మాకు 11 లక్షల రూపాయలు ఖర్చు ఉంటుంది మా మహంకాళి టెంపుల్కి. మేము అడిగింది ఏంది, కేవలం 5 లక్షల రూపాయలు ఇచ్చినా మిగతాది మేమందరం
మేము ప్రతి సంఘం వాళ్ళు కానీ మేము కమిటీ మెంబర్స్ కానీ అందరం కూడా వేసుకొని మేము దాన్ని ఫుల్ఫిల్ చేసుకొని జాతర పెద్ద ఎత్తున జరిపించుకుందామన్న ఉద్దేశంతో 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా మన కొండ సురేఖ గారికి వినతి పత్రం మా ఎమ్మెల్యే గారు పెట్టడం జరిగింది, అందరూ పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు రాలేదు. మళ్ళీ సేమ్ నిన్న అసలు యాక్చువల్గా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ప్రతి ఏడాది ఎంత ఈ 2,20,000 ఉంటే ఇంకా 10% యాడ్ చేసి దాన్ని యాడ్ చేసి చెక్కులు ఇస్తుండే. మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? మీదే కాంగ్రెస్ గవర్నమెంట్ కదా. మరి హనుమంతరావు గారు మీకు ఇట్లా అంతా మీరు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండి కాంగ్రెస్ లీడర్గా ఉండి ఎమ్మెల్యేగా ఉండి మరి మీరు ఎందుకు పెంచనిచ్చే పరిస్థితి తీసుకొస్తలేరు? అంటే మల్కాజ్గిరి అంటే అంత చిన్న చూపా మీకు? అంటే ముఖ్యంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద అటాక్ చేయడానికి కారణం ఏంది అంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు పార్టీలు మారితే మీ ఎంబడి మేమందరం రావాలి, రాకపోతే మమ్మల్ని టార్గెట్ చేసుడు ఏంది ఇది? ఫస్ట్ మా 2 ఏళ్ళ కిందనే ఆల్రెడీ మేము కంప్లైంట్లు కూడా ఇవ్వడం జరిగింది. 2 ఏళ్ళ కిందనే మన రాజశేఖర రెడ్డి గారు గెలిచిన వెంటనే నేను అలా విజయవాడ మా ఫ్యామిలీతో విజయవాడ దర్శనానికి పోతే మాకు ఫోన్లు రాత్రి 12 గంటలకు ఫోన్లు వచ్చి నేను మర్డర్ చేస్తాం, మీరు అట్లెట్లా ఓడగొట్టిరు హనుమంతరావును, నేను మర్డర్ చేస్తాంరా, అది చేస్తాంరా, 10 రోజులలో చేస్తాంరా అని బెదిరించడం జరిగింది. బెదిరించారు. మేము దానికి కంప్లైంట్ కూడా విత్ ప్రూఫ్స్ ఇచ్చినాం. అంటే ఇలా గవర్నమెంట్ ఉందిగాక మీకు ఆ కేసులను ముందుకు తీసుకుపోలే. మళ్ళీ దాని తర్వాత 2 నెలల తర్వాత ఈ కేసు క్లోజ్ చేయడం అని మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. అంటే మాకు ఆ కేసు ఇప్పుడు మీరు క్లోజ్ చేసి ఉండొచ్చు, మళ్ళీ రేపు ఫ్యూచర్లో మేము తెరిపియలేమా? మా గవర్నమెంట్ రాదా? అంటే మీరు ఎప్పటికీ మీరే ఉంటారా? ఎందుకు మా మీద అంత కక్ష ఎందుకు మీకు? అంటే మీరు ఏ పార్టీకి పోతే ఆ పార్టీ మేము ఎల్లున్నాము, మేము ఏదైతే బీఆర్ఎస్ పార్టీలు ఉన్నామో అదే బీఆర్ఎస్ పార్టీ మా ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాం. నిన్ను కూడా గెలిపించుకుంటాం కదా. నీకు టికెట్ ఇచ్చినాక నువ్వు వద్దని పోయి ఏదో కారణాలలో వద్దని పోయి నువ్వు ఇలా ఓడిపోయి మల్కేరులో ఓడిపోయి మా మీద టార్గెట్ చేసి మమ్మల్ని కొట్టడము, మా నాయకులను కొట్టడము, రామ్ యాదవ్ గారిని నిన్న చనిపోయే పరిస్థితి ఏంది? ఒక వ్యక్తి మీద 20-30 మంది వాడి కొడితే ఏ వ్యక్తి అయినా ఏం చేయగలుగుతారు? ఇప్పుడు మీ కాంగ్రెస్ నాయకులైనా అడుగుతున్నా, మీరెవరైనా ఒకరు రండి, మేము 20-30 మంది మేము మీ బలమైన నాయకుని పంపిరు, ఎవరన్నా నువ్వు వస్తావా, మీ నాయకులు ఇంకెవరు వస్తారా, రమ్మని చెప్పండి. మేము 20-30 మంది పడితే మరి ఆ మనిషి పరిస్థితి ఏముంటుంది? అంటే మీకు చుంకానందం అంతే. ఒక వ్యక్తిని, ఒక లీడర్ని, ఒక కార్పొరేటర్ భర్తను కొట్టి బట్టలు చింపి డ్రైవర్ మీద నిలబడితే మీకు ఆనందమా? అది రేపు మరి మీ మనుషులకైతే అదే పరిస్థితి ఉంటే ఎట్లా? ఇది పద్ధతి కాదు. మేము ముఖ్యమంత్రి కానీ ఇవాళ గట్టిగా అడుగుతున్నాం, ముఖ్యమంత్రి గారు మీరు దృష్టి పెట్టాలి మల్కాజ్గిరి మీద. ఇలా 42% మీరు రిజర్వేషన్లు పెట్టిరు బీసీకి, మరి పెట్టి ఇలా బీసీలైనా కొట్టమని చెప్తే నువ్వు నీకు చిత్తశుద్ధి ఎక్కడ ఉందండి? ఇవాళ మీ ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు, ఆమె కూడా దృష్టి పెట్టాలి. ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నారు, నువ్వు ఒక ఎమ్మెల్యే. ఇవాళ ఎవరికి మన రేవంత్ రెడ్డి అన్నారు ఓడిపోయిన వాళ్ళే మా ఎమ్మెల్యేలు నన్ను పర్వాలేదు తిరుగు, నువ్వు డెవలప్మెంట్ తీసుకొని రా మా దగ్గరికి. ఎందుకు తీసుకొని వస్తలేవు? తీసుకొని రాక నువ్వు ఎక్కడో వేరే కాన్స్టిట్యున్సీలలో చూసుకుంటూ వేరే వాళ్ళని ఇన్ఛార్జ్ పెడితే అర్థం ఏమున్నది? అంటే ఆ ఇన్ఛార్జ్లో నొప్పుకోవాలనా? అది మనం మా మల్కాజ్గిరిలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ ఆలోచన చేయాలి. అసలు మీకు ఉండాలి. ఎవరినో అనామకును తీసుకొని వచ్చి ఇన్ఛార్జ్ పెడితే ఆయన కింద మీరు పనిచేసే వ్యక్తులైతే ఏంది ఇది? ఇవాళ మీకే చెప్తున్నా, మీకే మనుగడ లేదు. కాంగ్రెస్ నాయకులకు మల్కాజ్గిరిలో మనుగడ అనే మాటనే లేదు. ఇవాళ పబ్లిక్లో నిన్న జరిగిన సంఘటనలో పబ్లిక్ మొత్తం మల్కాజ్గిరి అంతా ఏకమై కూర్చున్నది. చూద్దాం ఇక ఎవరేమొచ్చి ఏం చేస్తారో చూద్దాం. ఏం చేస్తారండి? సంపుడు కన్నా ఇంకేమన్నా ఉందా? మహిళలను ముంగడ పెట్టుకుంటావు, మహిళలను వచ్చి మేము గమనం పోతుంటే ముంగడ పోయి కాలర్లు పట్టుకొని అంటే ఏంది ఇది? అంటే మమ్మల్ని రెచ్చగొట్టాలి, మమ్మల్ని తిట్టి మేమన్నా అంటే మా మీద కేసులు పెట్టాలి. ఇది ఎక్కడ దౌర్జన్యం అండి? ఇది పద్ధతి కాదు. మీ హైకమాండ్ ముఖ్యమంత్రి గారు ప్లస్ మీనాక్షి నటరాజన్ గారు ప్రత్యేకంగా మల్కేర్లు దృష్టి పెట్టి ఏం జరుగుతున్నది, ఇదే విధంగా జరిగితే ఇక్కడ పాపమే అంటున్నా. కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎవరైతే క్యాండిడేట్లు ఎవరుతారో వాళ్ళకి డిపాజిట్ కూడా ఇదే మైనంపల్లి రానియరు. ఇది ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే ప్రతి డివిజన్లో 4 వ్యక్తులను కార్పొరేటర్లుగా అనౌన్స్ చేసేస్తాడు, ఎవరికో ఒకటి ఇస్తాడు, 3 వ్యక్తులను యాంటీ చేయమని చెప్తాడు అదే కాంగ్రెస్ కార్పొరేటర్. ఇది ఎక్కడ పద్ధతి?
ఇవన్నీ పద్ధతులు కావు, మానుకోవాలి. మా మీద దౌర్జన్యాలు మానుకోండి. ఫస్ట్ బీసీలో ముఖ్యంగా మానుకోండి. బీసీలో జరిగిందంతా బీసీల మీదనే. ఎమ్మెల్యే గారండి, ఎమ్మెల్యే గారు ఒక ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఏ విధంగా ఉంటుంది? ఎమ్మెల్యే గారిని కొట్టడానికి ప్రయత్నం చేస్తే ఇంకా ఇక్కడ ఏమున్నది? ప్రజాస్వామ్యం అనేది ఎక్కడున్నది? ఎమ్మెల్యేలను కొడతారా అండి ఎవరన్నా? కొట్టే పరిస్థితి మేమందరం ఉండే అడ్డుకున్నాం మేము. ఇది పద్ధతి కాదు. మైనంపల్లి గారు, మీరు మరోసారి ఆలోచన చేయాలి. ఈ విధంగా చేస్తే మల్కాయిరంతో ఒకటైపోయింది. మీ ఇష్టం. ఇక రేపు ఫ్యూచర్లో మీరు మల్కాయిర్లకి వచ్చే పరిస్థితి కూడా ఉండదు, ఎవరు పిలిచే పరిస్థితి కూడా ఉండదు. ఇది నిన్న ఎమ్మెల్యే గారు రెస్పాండ్ అయిన తీరు కూడా చాలా సౌమ్యంగా అయ్యిండు, చాలా ఫైర్గా అయ్యేడుంది అని కొంతమంది బీసీ నాయకులు మాట్లాడుతున్నారు. మేము సౌమ్యలమే అండి. మేము అది ఇలా ప్రజలు, మల్కాయి ప్రజలు ఆయనను మంచిగా బ్రహ్మాండంగా 52,000 మెజార్టీతో గెలిపించారు. ఆయన ఇవాళ ఏమనుకోవాలి? ఇవాళ ఇట్లనే గుండాయిజం చేసుకుంటూ పోతే ఆయన కూడా మైనంపల్లి హనుమంతరావు లాగానే ఆలోచన చేస్తారు. 20 కార్లు 10 కార్లు అవసరమా? మా ఎమ్మెల్యే ఒకటే కార్లు పోతాడు. మేము ఎప్పుడైనా పోతే ఇంకో కారు యాడ్ అవుతుంది, అంతే తప్ప. ప్రజలు 100% గమనిస్తున్నారు. ఇవాళ నిన్న జరిగిన సంఘటనకి నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లుగా నిలబడే వ్యక్తులకే వాళ్ళు బ్రతికే మనుగడ ఉండనే ఉండదు. ఇవాళ కాంగ్రెస్ కోటేసే పరిస్థితి లేదు మల్కాజ్గిరిలో. రానియరు. మీరు చేసుకుర్రు అట్లా. మీరు ఆలోచన చేసుకోండి మిత్రులారా, మా బంధువులారా. మేము మీకు దండం పెట్టి కూడా చెప్తా ఉన్నాం. మా మల్కాయిరి కాంగ్రెస్ నాయకులకు కూడా దండం పెట్టి చెప్తా ఉన్నాం. మీరు అత్యుత్సాహంగా ఎవరో ఒక వ్యక్తి చెప్తున్నాని, అరే ఇలా మేము పోతుంటే మా మొక్కలు చూసి దూరం పోయే పరిస్థితి. నమస్తే అంతమందికి అన్నదమ్ములుగా ఉండేటోళ్ళము ఇవాళ నమస్తే కాదు కదా, మమ్మల్ని చూసి పక్కకు పోయే పరిస్థితికి వచ్చినట్టు. ఏంది మాట్లాడరు కాంగ్రెస్ నాయకులు ఫంక్షన్లో. ఎక్కడ ఫంక్షన్లో మేము కనిపిస్తాలు పక్కకే వెళ్ళిపోవాలి అంతే. ఆ విధమైన రాజకీయం తీసుకొని వచ్చిండు. ఇలా పబ్లిక్ కూడా గమనించరు కూడా. సఫర్ అవుతారంటారా కాంగ్రెస్ వాళ్ళు? కూడా సఫర్ అవుతారంటారా ఎవరితో కలవకుండా? మరి వాళ్ళ లోపల కూడా ఉంది కానీ చెప్పుకోరు కదా ఓపెన్గా. వాళ్ళకు కూడా ఉంది, అరే ఏంది ఏం పరిస్థితిలో మేము ఉందామని. కానీ చెప్పుకోలేని పరిస్థితి. లేకపోతే నీకు టికెట్ లేదు. వాళ్ళు కేవలం ఇప్పుడు ఉన్న కొంతమంది నాయకులు కూడా కార్పొరేటర్ టికెట్ల కోసమే ఆగున్నారు. వాళ్ళకి ఇట్లా నిజంగానే రేపు ఇవన్నీ ఏం లేకపోతాము మల్కేరికైనా ఏ ఒక్క కాంగ్రెస్ వాళ్ళు కూడా మైనంపల్లి ఎంబడి ఉండే పరిస్థితి ఉండదు. బీఆర్ఎస్కి మద్దతుగా బీసీ నాయకులు అందరూ కూడా కలుస్తున్నట్టు తెలుస్తుంది. ఏమైనా భవిష్యత్ ప్రణాళిక ఏమైనా ఉందా బీసీలకు? బీసీ లేదు, ఏం లేదంటే రేపు డీలిమిటేషన్ అయితే ఎవరన్నా లోకల్ వాళ్ళు కావాలనే ఉద్దేశం 100% అందరికి ఉంటుంది. లోకల్ వాళ్ళు కావాలని. డీలిమిటేషన్ లేకపోతే మాత్రం ఇప్పుడున్న రాజశేఖర రెడ్డి ఆయనే కంటిన్యూషన్ అయితే కొనసాగుతాడు, ఖచ్చితంగా కొనసాగుతాడు ఆయన్నే. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే మంచి పనులు చేస్తూ ఉన్నాడు. ఇంకోటి ఈ గడబొళ్ళు చేయడం కారణం కూడా, అరే నేనే ఏదో అనుకున్నా ఈయన 3 నెలల్లో 6 నెలల్లో స్టార్టింగ్లో ఏమన్నారు, మర్రి రాజశేఖర రెడ్డి గారు గెలవంగానే 3 నెలల్లో ప్యాక్ అయిపోతాడు, ఆయన బిజినెస్ చేసుకుంటాడు, ఆయన కాలేజీలు చూసుకుంటాడు అనే ఉద్దేశంతోనే ఉన్నాడు. ఇవాళ ప్రతి అడుగున ఏ కాలనీ పిలిస్తే ఆ కాలనీకి పోవడం, వాళ్ళ సమస్యలు తీర్చడం, గవర్నమెంట్తో కొట్లాడి ఫండ్స్ తీసుకురావడం. ఇలా ఆర్యూబీలు అవుతున్నాయి, ఇన్ని ఆర్యూబీలు అవుతున్నాయి. ఎవరి ప్రోద్బలంతో అవుతుంది? కేవలం మర్రి రాజశేఖర రెడ్డి గొప్పతనం వల్లనే ఇలా ఆర్యూబీలు అవుతున్నాయి మల్కాజ్గిరిలో. ఇలా మన రామకృష్ణపురం ఫ్లైఓవర్ బ్రిడ్జు, అది ఎవరైనా చూసిరా? ఇప్పటివరకు ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చిపోయారు, ఎవరైనా చూసారా? అది ఎప్పుడో కట్టింది. ఇవాళ దాన్ని సాయన్న ప్రేర్లో కట్టిన దాన్ని ఇవాళ ఆయన ముందుకు తీసుకొని వచ్చి 300-400 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రితో మాట్లాడి శాంక్షన్ తీసుకొని రావడం జరిగింది. అది ఎంత పెద్ద కార్యక్రమం అది. ఇవాళ 3-way లైన్ అవుతుంది. అదే బ్రిడ్జ్ సింగిల్గా ఉన్నదాన్ని 3-way 4-way తీసుకొని వస్తున్నారు. మా ఎమ్మెల్యేకి ఎక్కడ బేసుజాలు లేవు. ఎమ్మెల్యే కూడా ఒకటే అంటున్నాడు, రా హనుమంతన్న నువ్వు రా, నీతో పాటు మేము కూడా ఉంటాం, పోదాం డెవలప్మెంట్ కోసం పోదాం, మల్కీ డెవలప్మెంట్ చేద్దాం. నువ్వు ఎక్కడ తీసుకొచ్చిన డెవలప్మెంట్? అరే మేము తీసుకొచ్చిన శాంక్షన్స్ వీళ్ళతో చేపిస్తారండి. ఎవరు? ఇవాళ బీజేపీ కార్పొరేటర్ ఉన్నాడు మా దగ్గర. బీజేపీ కాంగ్రెస్ ఒకటైంది ఇవాళ మల్కాజ్గిరిలో. ఈయన ఇంకా చెప్తాడు ఈయన ఎవరైతే కాంగ్రెస్ కార్పొరేటర్లకు ఏం నువ్వు చేసుకో, పని చేసుకో, నీకు టికెట్ ఇస్తా అంటాడు. అనుకుంటే ఏమంటాడు తెలుసా? బీజేపీతో కలిసి పని చేయని చెప్తాడు. ఇదెక్కడు విచిత్రమైన రాజకీయం మల్కాజ్గిరిలో. విచిత్రం కదా. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్తో కొట్లాడుతుంది, ఈడ రాష్ట్రంలో కూడా బీజేపీ కాంగ్రెస్. ఈ మల్కాజ్గిరిలోనే ప్రత్యేకంగా ఎందుకు ఇట్లా అంటే బీజేపీ వాళ్ళని లేపుతారు, కాంగ్రెస్ వాళ్ళని వండబెడుతారు. అంతేనా మీ రాజకీయం?
అంటే మీ కాంగ్రెస్ వాడు గెలవద్దా? నీకు దమ్ముంటే నీ కాంగ్రెస్ వాళ్ళని గెలిపించుకే ప్రయత్నం చెయ్యి. మేము కూడా దాన్ని చెప్తున్నాం కదా, మేము కూడా మా పార్టీ నుండి మేము పోరాడుకుంటాం. మేము కూడా రెండు సార్లు గెలిచిన కార్పొరేటర్ నేను. మేము కూడా మా గెలుపు కోసం మేము కొట్లాడుకుంటాం. నీ కాంగ్రెస్ గెలుపు కోసం నువ్వు కొట్లాడు, బీజేపీ గెలుపు కోసం బీజేపీ కొట్లాడుతుంది. కానీ ఎందుకు మీరు ఇద్దరు ఒకటే పని చేస్తారు మల్కాజ్గిరిలో? దాని సమాధానం చెప్పాలి. మీరు అన్నారా లేదా? మీ కాంగ్రెస్ నాయకులతోనే అన్నారా లేదా? మీరు బీజేపీలతో బీజేపీ కార్ జరుగుతుంది. వాళ్ళు కొద్దిగా వేరే బిజీ షెడ్యూల్ ఉన్నాము. శ్రీనివాస్ యాదవ్ గారిని మా రామ్ యాదవ్ దగ్గర పంపిస్తాను కూడా చెప్పడం జరిగింది. ఓకే, ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.